హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన స్టోరీస్ని యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు. అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. అలానే ఫ్రెండ్స్, అరవింద నేత్ర అర్జునామృతే కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీ అయినా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 133వ భాగం. అర్జున్ మీద కోపంతో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న నేహ ఎదురుగా వస్తున్న హరీష్ కార్కి డాష్ ఇచ్చేసింది. కార్ విండోలో నుండి తల బయటికి పెట్టి యూ స్టూపిడ్ అంటూ తిట్టబోతున్న హరీష్కి డ్రైవింగ్ సీట్లో నేహ కనిపించడంతో కోపంగా కార్ దిగి కళ్ళు నెత్తిన పెట్టుకుని కార్ డ్రైవ్ చేస్తున్నావా, నా కార్ చూసావా, ఫ్రంట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది అంటూ కేకలేస్తుంటే విసుగ్గా కార్ దిగి ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, నా కళ్ళు నెత్తికెక్కాయా, మరి నీ కళ్ళు ఎక్కడున్నాయి, గాల్లో తేలుతున్నాయా, ముందు కార్ వస్తుందని చూసుకునే టైప్ చేసేది లేదా, రాంగ్ రూట్లో వచ్చి డాష్ ఇచ్చిందే కాక మళ్ళీ నన్నే తిడుతున్నావేంటే, నేను రాంగ్ రూట్లో వస్తే నీ కళ్ళు ఎక్కడున్నాయి, దుబ్బాయా అని అడుగుతున్నా నా ముందు ఒక ఏలియన్ కనిపిస్తేను దాన్ని చూస్తూ కార్ డ్రైవ్ మర్చిపోయాలి, అందుకే వచ్చి నిన్ను గుద్దాను. రేయ్, నన్నేమైనా అన్నావంటే నా చేతిలో చస్తావు. నువ్వు చంపుదావని నీ చేతిలో చద్దామని వెయిట్ చేస్తున్నానే, వెటకారంగా మాట్లాడితే చంపేస్తా. నీ మొహానికి అంత సీన్ లేదు, కానీ నా డ్యామేజ్ అయిన కార్ పరిస్థితి ఏంటో చెప్పు. అప్పటికే చిరాగ్గా ఉన్న నేహ హరీష్ అలా అడగగానే కోపంగా తన పర్స్లో నుండి డబ్బులు తీసి హరీష్ మొహాన విసిరేసి ఇదిగో దీంతో బాగు చేయించుకో అని చెప్పి విసుగ్గా కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతుంటే దీని క్యారెక్టర్ ప్రకారం ఈ గొడవ గంటసేపు పొడిగిస్తుంది, కానీ అడగగానే డబ్బులు మొహాన్ని కొట్టి వెళ్ళిందేంటి అనుకుంటూనే ఆ డబ్బులు తీసుకుంటూ వీళ్ళ బాబు డబ్బు విలువ తెలియకుండా పెంచాడు, దీన్నెవడు చేసుకుంటాడో కానీ వాడు ఆస్తి మొత్తం అమ్మాసుకోవాల్సిందే అనుకుంటూ ఆ డబ్బు తీసుకొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు హరీష్. మై కమింగ్ అంటూ విసురుగా లోపలికి వచ్చిన నేహ అర్జెంటుగా రమ్మన్నావేంటి, ఏంటి విషయం, చేస్తున్న పని పక్కన పెట్టి చైర్లో రిలాక్స్డ్గా వాలి నువ్వు ఆఫీస్కి వచ్చి 4 days అవుతుంది, నీ వర్క్ ఎంత పెండింగ్ ఉందో తెలుసా, ఉంటే ఉంది, నాకు అసలు ఆఫీస్కి రావాలని లేదు, అలాంటప్పుడు ఈ కంపెనీలో పార్ట్నర్గా నువ్వు ఇక నుండి తప్పుకో, అంతేకాని అనవసరంగా లీవులు పెట్టి నీ వర్క్ పెండింగ్ పెడితే దాన్ని ఎవరు చేస్తారు అంటే ఇండైరెక్ట్గా నన్ను ఈ కంపెనీ నుండి తప్పుకోమని చెప్తున్నావా, ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్తున్నాను. పర్సనల్ విషయాలని అఫీషియల్ విషయాలని రెండింటినీ కంపేర్ చేసుకుని ఏ పని చేయకపోవడం అంత మంచిది కాదు. నువ్వు ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉండాలంటే నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయాలి, లేదంటే కంప్లీట్గా నీ షేర్స్ అన్ని మరొకరికి అమ్మేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. నేనెందుకు వెళ్ళాలి, ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుండి మీ ఇద్దరితో పాటు నేను కూడా ఉన్నాను, కాబట్టి నేను ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ చేయకూడదు, వెళ్ళి నీ వర్క్ సంగతి ఏంటో చూడు అని సీరియస్గా చెప్పడంతో విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అమృత కాల్ చేయడంతో అప్పటికి వరకు ఉన్న కోపాన్ని పక్కన పెట్టి హలో అమలు, ఏం చేస్తున్నావే, పాలు తాగావా అని అననీయంగా అడిగాడు. వెళ్తున్నది కాస్త ఆగి వెనక్కి తిరిగింది నేహ. తాగేశాను బావా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఈ టైంలో టీ తాగుతావు కదా, ఇంకా తాగలేదా. ఎదురుగా ఉన్న నేహాని చూస్తూ టీనా, తాగాలేమో, అసలే కొందరి వల్ల తల పగిలిపోతుంది. అయ్యో అలాగా, అవునమ్ములు, ఇంటికొచ్చాక నీ చల్లని చేత్తో మసాజ్ చేస్తే తప్ప ఆ హెడేక్ తగ్గేలా లేదు, ఎంతైనా నీ పేర్లోనే కాదు నీ చేతిలో కూడా ఏదో మాయ ఉందే అంటూ నేహాని చూస్తూ కావాలనే చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహ. వెళ్తున్న తనని చూసి నవ్వుకుని అమలు తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్. కన్నీళ్లతో తన సీట్లోకి వచ్చిన నేహాకి రే అర్జున్, నన్ను బాధ పెట్టి అమృత నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను, చూస్తూ ఉండు నేనేం చేస్తాను అనుకుని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది నేహ. అనుకున్నట్టుగానే రఘురామయ్య జానకిలు ఆ రోజు ఉదయమే ట్రైన్కి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్లే ముందైనా అర్జున్ వాళ్ళ మామయ్యతో మాట్లాడతాడేమోనని ఆశగా చూసిన అమృతకి నిరాశే ఎదురయింది. తండ్రి కొడుకులు ఇద్దరికీ మొండితనం ఒకే విధంగా ఉండడం వల్ల ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండానే రఘురామయ్య జానకిలను ట్రైన్ ఎక్కించి వచ్చారు అర్జున్ ఆనందులు. ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చే అమృత కనపడకపోవడంతో హెల్త్ బాగాలేదేమోనని పరుగు పరుగున అక్కడికి వచ్చిన అర్జున్కి వాలు జడిని నేలకి తాకిస్తూ బెడ్ మీద బోర్లా పడుకుని
మోకాళ్ళు పైకెత్తి అటు ఇటు ఊపుతూ కళ్ళు మూసుకొని ఏదో డీప్గా ఆలోచిస్తుంది అమృత. ఓసిని, నేనేదో నీకు బాలేదని కంగారుగా వస్తే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? చెప్తానుండు నీ సంగతి అంటూ చప్పుడు చేయకుండా వెళ్ళి బోర్లా పడుకోవడం వల్ల పక్కకి జరిగిన చీరని తన నడుంని చూస్తూ దగ్గరికొచ్చి నడుం మీద గట్టిగా కేకేసి లేచి కూర్చుంది. ఒరే ఎదవా, ఏం చేసావురా? నిమ్మ పండులా అందంగా కనిపించిందే. దీన్ని ముద్దు పెట్టడం అంటారా, కొరకడం అంటారు? బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకొను. అవునా, నేనైతే ముద్దు పెట్టడం అంటాను. నిన్ను అంటూ మీద పడి కొడుతుంటే తన చేతులు రెండు వెనక్కి మెలిపెట్టి, ఏంటి ఆ పిల్ల అందంగా కనిపించింది, కొరికేశాను, దీనికెందుకు ఏడుస్తున్నావు? పోరా, నీతో నేనేం మాడవట్లేదు అంటూ తన మీద నుండి లేచి బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. వెనుక నుండి తనని హత్తుకుని తన మెడ చుట్టూ చేతులేసి, ఏంటి నా అమ్ములమ్మకి కోపం వచ్చిందా అంటూనే చిరుముద్దులద్దుతుంటే విసురుగా వెనక్కి తిరిగి, అలా చేయకురా, నాకేదోలా ఉంది అంటూనే పూర్తిగా తనతో సహా బెడ్ మీద వాలిపోయింది. ఎలా ఉంది? ఏమో, నీకే అలా ఉంటే ఇక నా పరిస్థితి చెప్పు. నేనెంత కంట్రోల్ చేసుకుంటున్నాను తెలుసా? కంట్రోల్ చేసుకోవడం దేనికి? మొన్నటిదాకా కంట్రోల్లోనే ఉన్నావుగా. అది వేరు, ఏది వేరు? తన ముక్కుని ముక్కుతో రాస్తూ, ఏదైనా రుచి చూడకంతవరకే అమ్ములు, ఒకసారి చూశాక పదే పదే కావాలనిపిస్తుంది. పోరా, నువ్వు ఈ మధ్య మరీ సిగ్గు లేకుండా పోతున్నావు. దీనికి సిగ్గెందుకే? ప్రతి మనిషిలోనూ ఉండే ఫీలింగ్సే కదా. అందులోనూ నేను షేర్ చేసుకునేది ఎవరితోనో కాదు, నా పెళ్ళంతోనే కదా అంటుంటే అతని గుండెల మీద పడుకుని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తూ, నిన్నే విధంగానూ పెట్టలేకపోతున్నాను కదా అని బాధగా అడిగింది. చిచి, అవే మాటలే. అది కాదురా, చిన్నప్పుడంతా నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను. పెద్దయ్యాక నువ్వేంటో తెలుసుకోకుండా బాధ పెట్టాను. ఇప్పుడేమో నీకు దగ్గరగా ఉన్న నిన్నే విధంగా సుఖపెట్టలేకపోతున్నాను. అంటే ఏంటి, నేను దానికోసం చచ్చిపోతున్నాను అనుకున్నావా? అని కాదు, కానీ ఏ మగాడైనా భార్య నుండి దాన్ని కోరుకుంటాడేమో, కానీ మనకేమో. తన చుట్టూ చెయ్యేసి పైకి లేస్తూ, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అది పూర్తిగా కాదు. హెల్త్ పరంగా నువ్విప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వెప్పుడు నాకు అతి దగ్గరగా ఉండాలి. ఎందుకో తెలుసా అంటూనే తన కడుపు మీద చేయి పెట్టి, మన బేబీకి తల్లిగా నువ్వు బాగా తెలుసు, మరి తండ్రిగా నేను తెలియద్దా? మనమెంత సఖ్యంగా ఉన్నామో అర్థం కావాలిగా. అందుకే నీతో ఇలా ఉంటున్నా, అంతే తప్పించి నీ నుండేదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. అర్థమైందా అంటూ ఢీ కొట్టాడు. నన్ను డైవర్ట్ చేయడానికి ఇలాంటివి బాగానే చెప్తావు. నిజం చెప్పినా నమ్మకపోతే ఎలానే? అది సరే, కానీ నువ్వేంటి బోర్లా పడుకుని అంత డీప్గా థింక్ చేస్తున్నావు? తన భుజంపై పడుకొని, అది కాదు బావా, ఆస్ట్రేలియాలో ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నా. అది నువ్వు వదిలిపెట్టవా? ప్లీజ్ బావా, నేను ఇలా వదిలేస్తే దేని గురించి ఆలోచిస్తూనే ఉంటావు. అర్జెంటుగా నీ నోరు మూయించాలి అంటూనే తన పెదవులు రెండు లాక్ చేశాడు. వద్దు వద్దంటూనే తన ముద్దులో సర్వం మర్చిపోయింది అమృత. నెక్స్ట్ డే ఆఫీస్కు బయలుదేరిన అర్జున్కి మధ్యలోనే కాల్ చేసింది నేహ. లిఫ్ట్ చేసి హలో అనగానే, హలో అర్జున్ అని గట్టిగా ఏడుస్తోంది. డ్రైవింగ్ చేస్తున్న వాడల్లా సడన్ బ్రేక్తో కార్ ఆపి, ఏమైంది నేహ, ఎందుకు ఏడుస్తున్నావు? నన్నెవరో కిడ్నాప్ చేశారు అర్జున్. వాట్? అవును అర్జున్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇప్పుడెక్కడున్నావు? పక్కనే ఉన్న రౌడీ ఫోన్ లాక్కొని, రేయ్ ఎక్కడో ఏంట్రా, మా దగ్గరే ఉంది. ఎవర్రా మీరు? మేమెవరమో తర్వాత చెప్తాం, కానీ అర్జెంటుగా ₹1,00,00,000 తీసుకొని మేం చెప్పిన ప్లేస్కి రా, లేదంటే దీన్ని చంపేస్తాం. రేయ్, వాళ్ళ నాన్నెవరో తెలుసా? ఎందుకు తెలీదు, బాగా తెలుసు. అందుకే కిడ్నాప్ చేసింది. మాకు కావాల్సింది డబ్బు, ఇవ్వకపోతే దీన్ని. అర్జున్, వీళ్ళు నన్ను చంపేస్తానంటున్నారు. విన్నావుగా, చావు తెలివితేటలు ఉపయోగించకుండా అర్జెంటుగా నేను చెప్పిన లొకేషన్కి రా, లేదంటే. వద్దు, తన్నేం చేయకు, వస్తున్నాను అంటూనే కార్ టర్న్ చేసుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్కి బయలుదేరాడు అర్జున్.